శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా సహకరించాలని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ రాములు కోరారు. ఆలయం వద్దకు వెళ్లడానికి రోడ్డు నిర్మాణానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి సొసైటీ ఆధ్వర్యంలో జరగనున్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను కమిటీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ రాములు మాట్లాడుతూ నల్గొండ పట్టణంలోని బ్రహ్మంగారిగుట్టపై ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చోళులు నిర్మించిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దుర్గాదేవి ఆలయం, రామాలయం ఉన్నాయని, ఈ ఆలయాల వద్ద నీళ్లు లేక భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యుత్ సౌకర్యం, రోడ్డు సౌకర్యం కూడా లేవని, వాటిని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం, ప్రజలు సహకరించాలని కోరారు. వైస్ చైర్మన్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఆలయంలో శ్రీవల్లి సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలను కార్తీక మాసంలో ప్రతిష్ఠించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఔషధ గుణాలు కలిగిన మొక్కలను నాటాలని నిర్ణయించామని, ఆలయానికి ముఖద్వార మండపాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఆలయం వద్ద తక్షణమే నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి చింత హరిప్రసాద్, కార్యవర్గ సభ్యులు బ్రహ్మచారి, సోమ వెంకటేశ్వర్లు, శివకోటి నెహ్రూ, కుప్పాల శ్రీనివాస్, బ్రాహ్మణ సేవా సంస్థ కార్యదర్శి పెందోటు సోము, కన్వీనర్ వెంకటాచారి, దాసోజు యాదగిరిచారి, పోలోజు శ్రీనివాసాచారి తదితరులు ఉన్నారు. నల్గొండ పట్టణంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ 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 కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం నందు ఆధునీకరణలో భాగంగా మేము 5 కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. మొదటిది ఆ గర్భగుడిలో ఉన్నటువంటి వల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రతిష్టాపన కొత్త విగ్రహాలు తీసుకొచ్చి కార్తీక మాసంలో ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాము. రెండవది వచ్చేసి పర్యావరణం కోసమని చెట్లకు, మొక్కలకు, పండ్లకు వైద్య మొక్కలు తీసి పెడుతున్నాము. మూడవది అంతరాలయంలో కూడా బండలు లోపల ఇంకొక రెన్యువేషన్ చేస్తున్నాము. ముఖద్వార మండపాన్ని ఏర్పాటు చేస్తున్నాము. వీటి మొత్తానికి ఖర్చు సుమారు 15 లక్షలు ఖర్చు వస్తుంది. ముఖ్యంగా పైన 100 నెంబర్లు పక్షులు, 1000 పక్షులు ఉన్నాయి. చుక్క వాటర్ లేదు. అధికారులకు ఎంత మొరపెట్టినా కానీ ఎండాకాలంలో మేము 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి కమిటీ సభ్యులు మేము నీళ్ళు మోసుకుంటూ పోయి చెట్లకు పోసి పక్కన బతికించుకున్నాము. ముఖ్యంగా మాకు కావాల్సిన ఫస్ట్ ఏంటంటే వాటర్ కావాలి. సోర్స్ నల్లగొండ నడిపడుతున్న ఉన్న గుట్టలపై చుట్టూ వాటర్ నల్గొండ ఉంది. కూట్ల రాజకీయాలు ఇట్లా తీసినట్టుగా రాజకీయ నాయకులు అట్లే ఉన్నారు, అధికారులు అట్లే ఉన్నారు. ఎవరు కూడా ముందుకు రావట్లేదు. దయచేసి అధికారులందరూ స్పందించి భక్తుల కోరిక మేరకు భక్తుల సౌకర్యం కల్పించాలని కోరుతున్నాం. నల్గొండ పట్టణ ప్రజలందరికీ ముఖ్యంగా మనం చేసేది ఏంటంటే, ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి చోడులు నిర్మాణం చేసినటువంటి దేవాలయాలు దుర్గాదేవి, తర్వాత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయము, రామాలయం ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే. కానీ ఇంతవరకు అక్కడ గంగా భవాని అనేటువంటి నీళ్లు లేకుండా, ఒక్క చుక్క నీరు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే. తర్వాత రెండోది ఏంటంటే విద్యుత్ సౌకర్యం మనకు లేకపోవడం ఒకటి కూడా సరి అయింది లేదు. రెండోది రోడ్డు నిర్మాణం గురించి కూడా మనం చేయవలసిన అవసరం ఉంది. ఇటు ప్రజలు, తర్వాత ప్రభుత్వం వారు స్పందించి తప్పక ఈ విషయంలో సహాయం చేయాలని మనవి చేస్తున్నాను. కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో భాగంగా అందులో శ్రీ వల్లి దేవసేన సమేత విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయాలని, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమంలో నీటి సౌకర్యము, రోడ్డు సౌకర్యము, దీని గురించి ఎన్నోసార్లు ప్రభుత్వానికి, అధికారులకు కూడా చెప్పడం జరిగింది. దాన్ని కూడా మళ్ళొకసారి గుర్తు చేస్తూ వారందరూ కూడా సహకరించాలని, ఈ విగ్రహ ప్రతిష్టకు కూడా ప్రతి ఒక్క భక్తులు కూడా సహకరించి పాల్గొని ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మన చైర్మన్ రాములు గారు, సెక్రటరీ హరిప్రసాద్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ గుట్టలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చర్చించి, ముఖ్యంగా ఈ డెవలప్మెంట్ కోసం ప్రతి ఒక్కళ్ళం కూడా కృషి చేయాలని, ఉన్నటువంటి శివాలయం, అమ్మవారు, అదే శ్రీరాముల వారితో పాటు అక్కడ బ్రహ్మం గారు తపస్సు చేసినటువంటి చాలా విశిష్టమైనటువంటి చెట్టు గుహ ఉన్నది. అది చాలా విశిష్టమైంది. దానికి తోడుగా ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క టెంపుల్ కూడా నిర్మాణం జరుగుతుంది. విశ్వబ్రాహ్మణ సంఘం నుంచి ఆ బూరుగు చెట్టు చుట్టూ కూడా వారు స్టీల్ రాడ్ తోటి కూడా మంచి నిర్మాణం కూడా చేయడం జరిగింది. అందులో భాగంగా అది కూడా డెవలప్మెంట్ కోసం కూడా ఒక ఆలోచన కూడా జరుగుతుంది. నల్లగొండ పట్టణంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మంగారిగుట్ట నందు ప్రస్తుత కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ ఉంది. ఆ అభివృద్ధి కార్యక్రమాలకు మేము విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ పక్షాన, మరి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ యావత్ భక్తుల పక్షాన వారికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.